ఇక మూర్తి గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్ని బట్టి చూస్తే బీజేపీ 13వ రౌండ్ అయితే కొనసాగుతున్నట్టు ఇందాక మీరు చెప్పారు. 12-13 రౌండ్ వరకు వస్తే మనకి ఏమైనా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అని అయితే చెప్పారు. కానీ మా ఎడిటర్ గారు చెప్పినట్టు ఇప్పుడైతే కొన్ని చోట్ల 10 చోట్ల 1000 ఓట్ల తేడాతో, మరికొన్ని చోట్ల 1400 తేడాతోటి మాత్రమే స్వల్పంగానైతే చేంజెస్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి చూసి మనం ఏ విధంగా దీన్ని అంచనా వేయచ్చు? ముందుగా ఇందాక బీజేపీ మిత్రులు మాట్లాడుతున్నప్పుడు మేము రాజకీయ విశ్లేషకులుగా జరుగుతున్నది ఏంటో చెప్తాం మేము, అంతే తప్ప మాకు పార్టీలతో సంబంధం లేదు. ఆ పైన ఒకటే, కాంగ్రెస్ అయినా ఒకటే, బీజేపీ అయినా ఒకటే. రెండోది, బీజేపీ మిత్రులు చెప్తున్నట్టుగా బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీ దేశానికి చేస్తున్న ఇవన్నిటిని చూసి ఓటింగ్ వేయాలంటే అసలు చర్చ పెట్టక్కర్లేదు. ఢిల్లీలో ఈ పాటికి 2 దఫాలు కూడా బీజేపీ గెలిచి ఉండాలి. ఎందుకని 54% తోటి కేజ్రీవాల్ వచ్చాడు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఏ పార్టీ అయినా అధికారంలో వరుసగా ఉన్నప్పుడు అంతవరకు ఎందుకు బీజేపీ సెంట్రల్లో అక్టోబర్ 400 సీట్లు అన్న బీజేపీ 240కి ఎందుకు పరిమితమైంది? అంత మంచి పరిపాలన 2 టర్మ్స్ లో కనుక ఇస్తే ఎందుకని చెప్పి ఎన్డీఏ కూటమిలో ఉన్న బీహార్, తెలుగుదేశం, మన ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా విజ్ఞులు. ప్రజలు ఒకే పార్టీని తీసుకురారు. వాళ్ళకి ఆ సమయంలో ఏ అంశాలు వాళ్ళని ప్రభావితం చేస్తాయో దాని వైపు చూస్తారు. అవినీతికి వ్యతిరేకంగా ఆప్ పుట్టింది కాబట్టి అదే అవినీతిలో కూరుకుపోయింది అనే దాన్ని బీజేపీ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. లిక్కర్ ఏర్లై పారిందని ఇందాక ఆయన ఏదో చెప్తున్నారు. అసలు లిక్కర్ పాలసీ అమల్లోకే రాలేదు. 100 కోట్లు చేతులు మారాయి అన్నది, ఆ 100 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి అన్నది ఈడీ చెప్పలేకపోతున్నది. అవి ఆరోపణలే తప్ప అవి నిరూపణలు కావు. కాబట్టి లిక్కర్ ఏదో ఏర్లై పారుతుంది, పేద ప్రజల జీవితాలు నాశనం చేసింది, ఇవన్నీ కూడా కవితాత్మకంగా ఉంటాయి, విశేషణంగా ఉంటాయి తప్ప విశ్లేషణ మాత్రం కావు. లిక్కర్ కుంభకోణం అనేది కాగితాల మీద ఉన్నది. ఆ కాగితాల మీద ఉన్నది నిరూపణ ఇంకా కాలేదు. అందుకనే ఆయనకి స్టే ఇచ్చారు. ఆయన కూడా ఖచ్చితంగా అనేక కుంభకోణాలు ఉన్నాయి. బస్ కుంభకోణం ఉన్నది అక్కడ, వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏవైతే చెప్పాడో ఆ పథకాలు చివరి దాకా అందరికీ చేరుతున్నాయా అని అంటే మొదట్లో ఉన్నంత ఉత్సాహం లేదు. మరి చేరినప్పుడు ఆనందిస్తాడు, కానీ అవి కంటిన్యూ కాకపోతే ఆ పథకాలు తప్పనిసరిగా పెన్షన్ సరిగా అందలేదని ఇవన్నీ నెగిటివ్ ఇవి వస్తాయి. అదే రకంగా వాటర్ అక్కడ బాగా చాలా సీరియస్ ఇష్యూ. అసలు ఈ 3 పార్టీలు కూడా, కాంగ్రెస్ కానీ లేదా బీజేపీ కానీ లేదా ఆమ్ పార్టీ కానీ కాలుష్యాన్ని అడ్రస్ చేయలేదు. వాళ్ళు కాలుష్యం వల్ల ఢిల్లీలో స్కూళ్ళు పనిచేసేవి మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలుష్యం వల్ల ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబర్ అని వాహనాలు తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలుష్యాన్ని నివారించలేదు. ఇప్పుడు యమునా నది కాలుష్యం అయిందనంటే ఈ రోజు ఏం కాలేదు. అది ఈ 12 సంవత్సరాల్లోనే ఏం కాలుష్యం కాలేదు. మరి గంగా నదిని ఎప్పటి నుంచో ఉన్న గంగా నదిని ఎందుకని పునీతం మొన్న సాధ్యపడింది? అందుకని ఈ నదుల యొక్క ప్రక్షాళన చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం చాలా అవసరం. ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా మూసీని ప్రక్షాళన చేయాలి అని అంటే ఖచ్చితంగా కేంద్రం సహకరించాల్సిందే. అటువంటి సహకారాన్ని కనుక కేంద్రం నుంచి రాకపోతే ఈ నదుల కాలుష్యాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. రెండోది ఏంటంటే అన్నా హజారే చేసిన ఉద్యమంలో కేజ్రీవాల్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. కానీ ఆ స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా నిలబడ్డాడు అంటే నిలబడలేదనేదే ఈ రోజు మనకి కనబడుతున్నది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్ గా 20 ఏళ్ల తర్వాత చాలా ఎఫెక్టివ్ గా బీజేపీ దాన్ని తీసుకురాగలిగింది. అది అందులో ఇందాక చెప్పినట్టుగా తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టుగా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, యంత్రాంగం ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ గా మనం చూడాలి. ఈ గెలిచిన తర్వాత వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పిన వాటిని అమలు చేస్తే ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. ఇప్పుడు అంతవరకు ఎందుకు పార్లమెంట్ లో 7 సీట్లు 7 ఖచ్చితంగా బీజేపీకే ఇస్తున్నారు. అంటే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీయే ఉండాలని అదే ప్రజలు నిర్ణయిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి బీజేపీ కాదు అని చెప్పి 15 సంవత్సరాలు శీలా దీక్షిత్ గారిని ఉంచారు, 12 సంవత్సరాలు కేజ్రీవాల్ అని ఉంచారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని మనం క్రోడీకరించుకుంటే వచ్చేది ఏంటి? చాలా టఫ్ ఫైట్ జరుగుతున్నది. ఈ టఫ్ ఫైట్ లో ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ మిడిల్ క్లాస్ 40% ఉన్న మిడిల్ క్లాసు ని బీజేపీ ఆకర్షించగలిగితే గనక ఖచ్చితంగా ఆ 40 ఏదైతే ఇప్పుడు లీడింగ్ లో ఉన్నాయో 40 పైన ఆ 40 ఉంటారు. లేదనంటే ఒక 5-6 సీట్లు ఇటు అటు అయితే వీళ్ళు సమానమైపోతారు. ఇక్కడ కింగ్ మేకర్ ఎవరు ఉండరు. ఖచ్చితంగా బీజేపీకి గెలుపొందే బీజేపీకి అవకాశాలే మెండుగా ఉన్నాయి. కేజ్రీవాల్ గట్టిగా పోటీ ఇస్తున్నారు. ఎందుకు ఇంత దిగజారింది అని అంటే కేజ్రీవాల్ చేసిన అనేక లోపాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఎప్పటికీ మేము బస్సులు ఫ్రీ ఇచ్చాము, లేకపోతే ఎల్సిటీ ఇచ్చాము, నీళ్లు ఇచ్చాము, విద్యా వైద్యం ఇచ్చాము, ఇవి ఎక్కువ కాదు. ఇప్పుడు కంచంలో ఎంత పెట్టామన్నది చూడరు, కొత్తగా నువ్వేం పెడుతున్నావు అనేది చూస్తారు. అది బీజేపీ నేను కొత్తగా ఇగో ఈ యమునా ప్రక్షాళన నేను చేయగలుగుతాను, ఏదైనా డబుల్ ఇంజినే చేయగలుగుతుంది అనే నినాదం క్లిక్ అయితే ఖచ్చితంగా బీజేపీ వైపుకే మొగ్గుతారు. అదేవిధంగా బీజేపీ అనేక ఉచితాలను చెప్పింది. ఆ ఉచితాలను కనుక రేపు అమలు చేస్తే బీజేపీ వైపే అమలు చేస్తుందనే నమ్మకాన్ని కలిగించితే ఖచ్చితంగా బీజేపీయే ముందుకు వస్తుంది. అందుకని ఇక్కడ రాజకీయ వాతావరణం చూసుకుంటే బీజేపీ కేజ్రీవాల్ ఈ క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నది. కానీ మొగ్గు మాత్రం బీజేపీ వైపే ఉన్నది. అందుకని మనం చూడాలి, ఒక 12-13 రౌండ్లు అయితేనే కానీ ఒక క్లారిటీ రాదు. ఇప్పుడు కూడా ఆయన కేజ్రీవాల్ ఒక 1000 ఓట్ల డిఫరెన్స్ తోటే ఉన్నారని మీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. 1000 ఓట్లు ఏం పెద్ద సమస్యనేం సృష్టించవు. ఆఖరికి 200 ఓట్లతో కూడా బయటపడేవి ఉంటాయి. అందుకని వీటిని ఇంకా వేచి చూడాలి. ఏదేమైనా ఈ స్థితిలో ఇప్పటికి మాత్రం బీజేపీకే మొగ్గు ఉందనేది మనకు అర్థమవుతున్న గణాంకాలు. రిజల్ట్కి సంబంధించి చర్చలను అయితే సిపిఎం పార్టీకి సంబంధించి నరసింహారావు గారు అయితే మనతోటి జాయిన్ అయ్యారు. నరసింహారావు గారు నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే ఈ రిజల్ట్స్ని చూస్తే బీజేపీ అయితే 13వ రౌండ్ పూర్తయ్యేసరికి అయితే ఇంకా ముఖ్యంగా ఆధిక్యంలోకి దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అన్నా హజారే కూడా స్పందించినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఆయన ముఖ్యంగా కేజ్రీవాల్ అధికార దాహంలో మునిగిపోయారు, లిక్కర్ స్కామే ఈయన పైన ప్రతిష్టను దెబ్బతీసిందంటూ కూడా అన్నా హజారే మాట్లాడినట్టుగా చెప్తుంది తెలుస్తుంది. ఇక దీనిపైన మీరు ఈ యొక్క రిజల్ట్స్ పైన ఏ రకంగా స్పందిస్తారు? నరసింహారావు గారు మీది అన్మ్యూట్ చేయండి. హలో, ఓకే, కంటిన్యూ. అన్నా హజారే గారి కామెంట్ ని ఈ సందర్భంగా నేనేమి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన శిష్యుడిగా ఆయనకున్న అనుభవం ఆయన కామెంట్ కావచ్చు. కానీ ప్రధానంగా ఈ ఎన్నికలు నెక్ టు నెక్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, బీజేపీని ఓడించి దేశంలో అధికారం రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో కొంత ఇంప్రూవ్ అయింది. కానీ అదే సమయంలో బీజేపీకి సింగిల్ పార్టీగా 400 పార్ అన్న దగ్గర నుంచి 242కి ఇదే 6 మాసాల కాలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 3వ దఫా 2 సార్లు అధికారికి 3వ దఫా వెళ్ళి 63 స్థానాలు తగ్గించి బీజేపీని అంటే కట్టడి చేసినటువంటిది మొత్తం దేశ ప్రజలు, అందులో భాగంగా ఢిల్లీ ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలో ఒకటి, కేంద్రం రాష్ట్రాల నుంచి అన్ని కూడా జిఎస్టీ పేరు మీద నిధులన్నీ కూడా తీసుకుని వాటిని రాజ్యాంగబద్ధంగా ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలు కేంద్రం మధ్య సమన్వయం ఉండాల్సిన దాన్ని కాకుండా ఆ నిధులన్నీ కూడా ఒకవైపు తీసుకెళ్లి తన ఇష్టారాజ్యంగా తన బీజేపీ రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో ఎక్కువ ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఆ విధంగా ఫండ్స్ ని బాగా బీజేపీ ప్రభుత్వాన్ని కట్టడి చేసిన పరిస్థితి. అందుకని అదొకటి కావచ్చు. 2, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీకి ఉన్న పార్టీని ఓడించాలని చెప్పి ఇవాళ ప్రయాణం కావటమే ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే బీజేపీ గెలిచినా పర్వాలేదు, అంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా లేదన్న అంచనా కాంగ్రెస్ ఉండి ఉందా లేదా, అలాంటి అంచనా ఉందా, లేకపోతే మేమే బీజేపీని ఓడిస్తాం అనుకుంటున్నారా? ఎప్పటికే 2 దఫాలు కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు ఆదరించారు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ విజ్ఞతతో వ్యవహరించిందా లేదా అన్నటువంటిది రేపు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. బీజేపీ నిజంగా మతోన్మాద బీజేపీని కట్టడి చేయాలనుకున్నా, కార్పొరేట్ మతోన్మాద నక్సస్ ని
ఎదుర్కోవాలంటే ఇవాళ కాంగ్రెస్ భావిస్తుందా లేదా అన్నదే ఈ ఢిల్లీలో వాళ్ళ పాత్రని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే దీన్ని బట్టే కాంగ్రెస్ భవిష్యత్తు దేశ ప్రజలు నిర్ణయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇవాళ పోటీ పడి బీజేపీని గెలిపించి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేని భౌతిక స్థితి ఈ ఫలితాలలో కనబడుతుంది. అందుకే ఈ దేశానికి భవిష్యత్తు కాంగ్రెస్ నేను అని చెప్పగలిగేటువంటి అర్హత ఉందా, లేక మతోన్మాద బీజేపీని పదే పదే గెలిపించడంలో దోహదపడుతున్నటువంటి కాంగ్రెస్ వైఖరి కూడా ఇవాళ ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది.